ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, మనకు విశ్రాంతి స్థలం కూడా కాదు. దేవుని బిడ్డలమైన మనకు విశ్రాంతి అనేది నిలిచి ఉన్నది. అది పరలోకంలో ఉంది. ఇక్కడ అనుభవిస్తున్న శ్రమలు, కష్టాలు, అనారోగ్యాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అక్కడ ఉండవు. ఇవి ఈ లోకంలో ఉన్నంత వరకే మనం అనుభవిస్తాం. మనం పరలోకంలో చేర్చబడాలంటే క్రీస్తు రక్తంలో మనం కడగబడి క్రీస్తు వలె రూపాంతరం పొందాలి. అలా రూపాంతరం మనం పొందాలంటే మనకు ఉపయోగపడేవి ఈ శ్రమలే. కనుక శ్రమల ద్వారా నేర్చుకోవలసిన ప్రతి ఆత్మీయ పాఠం నేర్చుకొని అనుదినం మనల్ని మనం సరిచేసుకోవాలి. ఆత్మఫలములు ఫలిస్తూ అనేకులకు దేవుని ప్రేమను పంచడం ద్వారా మనం పరలోకంలో ధనమును సంపాదించుకోగలం. ఈ లోకంలో ధనం సంపాదించుకోవడం వలన దొంగలు దొంగిలించవచ్చు. చిమ్మటైనా తుప్పైనా ఆ ధనాన్ని తినివేయవచ్చు. లేదంటే మన హృదయమంతా ఆ ధనం మీదే ఉండవచ్చు. కాబట్టి మన ఆలోచన అంతా ఉన్నతంగా దేవుని చిత్తానికి తగినట్టుగా ఉండాలి. అలా మనం జీవించగలిగినప్పుడు యుగ యుగములు ప్రభుతో మనం పరలోకంలో ఉండగలుగుతాం. అక్కడ దుఃఖం, ఏడ్పు ఏమీ ఉండదు. దుర్మార్గులు మనల్ని శ్రమపరచలేరు. కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. బలహీనులు ఇక మీదట అక్కడ విశ్రాంతి పొందుతారు. ఆనాడు లాజరు ఇక్కడ ఎన్నో శ్రమలు పడ్డాడు. ధనవంతుని ఇంట వ్యాధితో పడి ఉన్నాడు. కానీ ధనవంతుడు అన్ని సుఖభోగాలు అనుభవించాడు. వీరిద్దరిలో లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. కానీ ధనవంతుడు నరకంలో పడవేయబడ్డాడు. ప్రియ స్నేహితులారా, ఈ లోకం చూడడానికి అందంగాను ఆకర్షణీయంగాను కనిపించవచ్చు. కానీ మనల్ని పరలోకానికి చేర్చలేదు. మనల్ని నిత్యత్వంలోకి నడిపించగలిగేది ప్రభువు మార్గమే. కనుక మన మనస్సు పైనున్న వాటి మీదనే ఉండాలి. అలా మన హృదయం, జీవితం ప్రభుపై నిలుపులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు నిండు కృతజ్ఞతలు. అయ్యా, నిజమే, ఈ లోకం మాకు శాశ్వతం కాదు. మాకు శాశ్వతమైనది నీ పరలోకం. కాబట్టి అల్పకాల పాపభోగాల కోసం నీవిచ్చే నిత్యత్వాన్ని పోగొట్టుకోకుండా మా తలంపులు, ఆలోచనలు, మా మనస్సు పైనున్న వాటి మీదనే నిలిపి నీ నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు మా అందరికీ సహాయము దయచేయమని యేసు అను శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.